ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు రైతుల నష్టపరిహారం నిధులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది అకాల వడగళ్ల వలన పంటలు నష్టపోయిన రైతుల కోసం విడుదల చేయాల్సిన నిధులు ఏమైపోయాయని, ఎక్కడ నిల్వ అయ్యాయో ప్రభుత్వం చెప్పడం లేదని లక్ష్మణ్ బాబు ఆరోపించారు. రైతుల కన్నీటి సొమ్ము ప్రాముఖ్యతను తక్కువగా అనుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా మంత్రి సీతక్క కలెక్టర్ రైతులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే చెక్కులు పంపిణీ చేయాలి, లేకపోతే ములుగు రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని కాకుల మర్రి లక్ష్మణ్ బాబు హెచ్చరించారు. మొత్తం పడిపోయింది అంటే ఇప్పుడు మనుషులను పెట్టి కట్ చేయొచ్చా? అది కూడా రాదేమో. ములుగు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయినారు. మొన్న 7వ తారీఖు నాడు మల్లూరు అలాగే పరిసర ప్రాంతాలైన నరసింహసాగర్ ప్రాంతాల్లో తీవ్రమైన వడగండ్ల వానతోటి దాదాపు 2-3 వేల ఎకరాల వరి పంట నేలమట్టమైంది. రైతుల గుండెలు పలిగినాయి. అలాగే నిన్న సాయంత్రం ఏటునాగరం శివార్లో మానసపల్లి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల పై చిలుకు భూమిలో అదే పరిస్థితి మొన్న జరిగిన 7వ తారీఖు జరిగిన వడగండ్ల వాన పరిస్థితి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అసలు ఇక్కడ పరిశీలిస్తుంటే 30% కాదు కదా లాసు, 90% లాస్ ఉంది రైతుకి. ఇక్కడ అసలు ఒక్క ఎకరం కూడా ఇక్కడ కోసే పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే మహిళా రైతులు కూడా ఉన్నారు ఇక్కడ, తను కౌలు రైతు కూడా. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎలాగైతే వాళ్ళు కౌలు రైతులు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట అది వట్టి మాట అయిపోయింది. ఇప్పటి వరకు ₹1 కూడా కౌలు రైతుకు అనే టైంకి ఇవ్వలేదు. దాంతోపాటు రైతు బంధు కూడా సక్రమంగా పడట్లేదు. దాంతోపాటు ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ విధంగా ఇంత పెద్ద వడగండ్ల వాన రావడం అనేది ఇక్కడ రైతులు భరించరాని నష్టం జరిగింది రైతులకు. ప్రభుత్వము మనకిక్కడ మన మంత్రివర్యులు ఇదే నియోజకవర్గానికి చెందిన సీతక్క గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి నేను రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, అధిక కాంపన్సేషన్ మినిమం. ఇక్కడ నేను రైతులతో మాట్లాడుతుంటే 35,000 రూపాయలు మినిమం ఖర్చే అవుతుందంట ఈ వరి వ్యవసాయం చేసుకోవడానికి. ఇప్పుడు ఒకవేళ మనము వాళ్లకు కాంపన్సేషన్ మినిమం కాస్ట్ పెట్టిన డబ్బన్న రానప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. బ్యాంకులు వడ్డీలు తెచ్చుకున్నారు బయట నుంచి, బ్యాంకుల్లో వడ్డీలు ఉన్నాయి, బయట వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు భర్తీ చేసి వాళ్ళ జీవనం